ఈ ఉదయకాల సమయంలో దేవుడి సన్నిధిలో హాజరైనటువంటి నా తోటి సహోదరులకు సోదరిమణులందరికీ నా వందనాలండి. ఈరోజు మనం అసూయ ఆరోగ్యానికి హానికరము అనే విషయాన్ని నేర్చుకున్నామండి. అసూయ ఆరోగ్యానికి హానికరము. మనం టీవీల్లో అక్కడక్కడ పోస్టర్లో చూస్తుంటాం, సిగరెట్లు తాగడం, మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం అని. అసూయ కూడా ఆరోగ్యానికి హానికరమా అంటే హానికరమేనని దేవుని యొక్క గ్రంథం ద్వారా మనం నేర్చుకుంటామండి. దేవుడు ఏదైనా ఇది మంచిది కాదు అని దేవుడు చెప్పాడంటే అది చాలా ప్రమాదకరమైనటువంటిదని మనం భావించాలి. ముందుగా అసూయ అంటే ఏంటో ముందుగా మనం అర్థం తెలుసుకుంటే తర్వాత ఇది ఎంత హానికరమో నేర్చుకుందామండి. అసూయ అనే మాటకు అర్థం ఏంటి? అసూయ అనే మాటకు అర్థం ఏంటంటే వారవలేని తనము అని. వారవలేని తనము అని అర్థం. బైబిల్లో అసూయకు మరొక పర్యాయ పదం కూడా ఉందండి, మత్సరము అంటారు. ఏంటండి? మత్సరము అని కూడా రాయబడిందండి. ఈ మత్సరము అనే మాటకి అసూయకి చిన్న తేడా ఉంది. ఏంటంటే మత్సరం అంటే వారవలేక కీడు చేయడం అండి. వారవలేక కీడు చేయుట, దీన్ని మత్సరము అని. వాస్తవానికి అసూయ ఎప్పుడు వస్తుంది బయటికి తెలుసా అండి? అసూయ ఎప్పుడు వస్తుంది అంటే మనకంటే ఎవరైనా బాగుపడిపోయినప్పుడు. ఎందుకంటే మనకు లేనిది ఎదుటివారికి కలిగినప్పుడు మనకి అసూయ బయటకు వస్తుందండి. కొన్ని సందర్భాల్లో మనకి ఉన్నా కానీ మనకంటే మంచిది వాళ్ళకు ఉందనుకోండి, మనకి ఆటోమేటిక్గా అసూయ వచ్చేస్తుంటుంది. మన భారతీయ సంస్కృతి ప్రకారం మన ఇండియన్ కల్చర్ ఎటువంటిదంటే మనం పాడైపోయినా పర్వాలేదు కానీ ఎవరు బాగుపడకూడదు అనేటటువంటి మెంటాలిటీ భారతదేశంలో ఉన్న మనందరికీ కూడా చిన్నప్పటి నుంచి ఉంటూనే ఉంటుందండి. అంటే దీన్ని ఎలా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఉదాహరణకి రాత్రి కరెంటు పోయిందనుకోండి. కరెంటు పోయినంటే మనం ఏం చేస్తామండి? ముందుగా కరెంటు తీసేసిన కరెంట్ ఆఫీస్ సూపర్గా తిట్టుకుంటామండి. తర్వాత బయటకు వస్తాం. బయటకు వచ్చి ఇంటి ముందు వాళ్ళని ఇంటి పక్క వాళ్ళని చూస్తామండి. ఏమన్నా ఎందుకు చూస్తామండి? మనకే పోయిందా వాళ్ళకి పోయిందా? ఒకవేళ వాళ్ళకి పోతే మనకు మనశ్శాంతిగానే ఉంటుందండి. ఒకవేళ వాళ్ళందరికీ ఉండి మనకే పోయిందనుకోండి, నేను మనకి పిచ్చెచ్చేస్తుంది, ఇంకా వెర్రెచ్చేస్తుంది. అయ్యో బాబో ఏమైపోయింది, ఇది అందరికీ ఉంది మాకే లేదేంటి అని చెప్పేసి చాలా బాధపడిపోతామండి. అందరికీ పోతే బాధపడం, అందరికీ ఉండి మనకు మాత్రం లేకపోతే మాత్రం మనకి చాలా మనం బాధపడుతూ ఉంటామండి. కాబట్టి అలాగా మనం ఏదో జోక్గా చెప్పుకున్నాం కానీ అసూయ అనేటటువంటిది చిన్న ప్రాబ్లం లాగా మనకు కనపడుతుంది, కానీ ఇది చిన్న ప్రాబ్లం కాదండి. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి వ్యాధి. అసూయ ఏం చేస్తుంది అంటే అవసరమైతే అసూయ మరొకరిని చంపేలా చేస్తుంది, లేకపోతే అసూయతో మనమే చంపుకునేలాగా కూడా చేస్తుందని బైబిల్లో మనం చూడగలుగుతామండి. అందుకని చూడండి, చిన్న విషయం కూడా బిందుడి పాలని కూడా పాడు చేస్తుందని మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే విషయం చిన్నదే, ఒక్క చొక్కే, కానీ బిందుడి పాలని కూడా కలుషితము చేస్తుంది. అసూయ కూడా అటువంటిదేనండి. చిన్నదే కదా, అదేం పర్వాలేదులే అని మనం అనుకుంటుంటాం, కానీ దాని యొక్క పర్యావసానం ఎలాగుంటుందో మనం దేవుని యొక్క గ్రంథంలో చూద్దామండి. యోబు గ్రంథంలో 5వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదివినట్లయితే, యోబు గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనంలో, దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూఢులు నశించెదరు అనే మాట రాయబడిందండి. అంటే ఈ మాట ఎవరు రాశారు అంటే యోబు యొక్క పరిస్థితిని చూడడానికి వచ్చిన ఎలీఫజు అనే స్నేహితుడు మాట్లాడుతున్న మాట.
కొంతమంది ఎలా చచ్చిపోతారో యోబుకి చెప్తున్నారండి. కొంతమంది ఎలా చచ్చిపోతారటంటే దౌర్భాగ్యము వలన ఏడ్చుట వలన కొందరు మూర్ఖులు చనిపోతారు. అంటే తనకు వచ్చినటువంటి పేద పరిస్థితిని బట్టి పేదరికాన్ని చూసి అయ్యో నేను పేదవాడిగా పుట్టానే అని రోజు విచారించి ఏడవడం వల్ల కొంతమంది ఏమైపోతారటండి, ఆ విచారం వల్ల ఏడవడం వల్ల కొంతమందికి అంటే కష్టపడి బ్రతికితే బతకొచ్చు, కానీ కష్టపడడం మానేసి అయ్యో నేను పేదవాడిని రోజు 100 సార్లు అనుకుంటూ విచారించి కొంతమంది చచ్చిపోతారు అని యోబుకు చెప్తున్నాడండి. తర్వాత వెంటనే ఇంకేం చెప్తున్నాడండి, బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చేదరు. కానీ కొంతమంది ధనవంతులు ఉంటారు, వాళ్ళకి అన్నీ ఉంటాయి, వాళ్ళకి అన్నీ ఉండి చచ్చిపోతారు. అన్నీ ఉండి ఎందుకు చచ్చిపోతారటండి, అసూయ వలనట. ఏంటండి, అసూయ వలన బుద్ధి లేని వాడు అసూయ వల్ల చచ్చిపోతాడట. అంటే ఇతన్ని ఎవరో చంపరు, అసూయ వల్ల ఇతనికి చచ్చిపోతాడంటే. అర్థమవుతుందమ్మని చెప్పింది అర్థమైందండి. కొంతమంది ఏమో లేక చచ్చిపోతారు, కొంతమంది అన్నీ ఉండి చచ్చిపోతారు. ఏంటంటే అవతల వాళ్ళకి వీళ్ళకంటే ఎక్కువ ఉన్నాయని బాధతో, మాకంటే వాళ్ళకి బేగ ఉద్యోగం వచ్చేసింది, మాకంటే వాళ్ళకి బేగ పెళ్ళి అయిపోయింది, మాకంటే బేగ పిల్లలు పుట్టేశారు, ఏంటంటే మాకంటే వాళ్ళకి ఎక్కువైపోయింది అని చెప్పేసి విచారంతోనట బుద్ధిహీనులు అసూయ చేత చచ్చెదరు అనే మాట ఇక్కడ మనం నేర్చుకుంటూ ఉన్నామండి. అంటే ఎవరో హాని చేయకపోయినా కానీ తనకు తానే హాని చేసుకుని చచ్చిపోయిన వాడు బుద్ధిహీనుడు అని ఇక్కడ ఎలీఫజు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే అక్కడ సందర్భాన్ని బట్టి యోబుని వాళ్ళు నిందలేస్తున్నారు. నువ్వు బుద్ధిహీనుడివి, నీకు అన్నీ ఉన్నాయి, నీకు అన్నీ ఉండి కూడా నువ్వు ఈ పరిస్థితికి వచ్చావంటే నువ్వు బుద్ధిహీనుడివి అని అతనికి అసూయ ఉందని, అందుకే ఇలాగ అయిపోయాడని అతని మీద వాళ్ళు నిందలు వేస్తూ ఆ మాటలు చెప్తున్నారని మనం అర్థం చేసుకోగలం. అలాగే సామెతల గ్రంథంలో 14:30 ఇక్కడ కూడా సొలొమోను చక్కగా రాస్తున్నాడండి. సామెతల గ్రంథం 14:30 ఇక్కడ ఏమంటున్నాడంటే, సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు అని 2 మాటలు చెప్తున్నాడండి. సాత్వికమైన మనస్సట శరీరమునకు జీవము అంటే ఆరోగ్యము అని చెప్తున్నాడండి. సాత్వికంగా ఉంటేనట ఆరోగ్యంగా ఉంటామట, అసూయతో ఉంటేనట అనారోగ్యం పాలైపోతాము అని సింపుల్గా చెప్తున్నాడండి. సాత్వికం గురించి మనం పాత నిబంధనలు ఆలోచిస్తే భూమి మీద ఉన్నవారందరికంటే మిక్కిలి సాత్వికుడు ఒక ఆయన ఉన్నాడట. ఎవరమ్మా చెప్తారు? ఎవరు చెప్తారు? భూమి మీద ఉన్నవారందరికంటే మిక్కిలి సాత్వికుడు ఎవరమ్మా? స్త్రీలు ఎవరని చెప్పండి అండి. మోషే. ఎవరమ్మా? మోషే భూమి మీద ఉన్న వారందరికంటే మిక్కిలి సాత్వికుడని సంఖ్యాకాండం 12:3 రాయబడిందండి. ఏమంటే నిజంగా అతను సాత్వికుడేనా, లేదా ఊరికనే దేవుడు అలా సర్టిఫికెట్ ఇచ్చాడంటే, ఊరికనే దేవుడు ఎవరికి కూడా బహుమానాలు ఇవ్వడండి, వాళ్ళ క్రియలు చూసి ఇస్తాడు. మోషే ఏం చేశాడు అంటే ఐగుప్తు నుంచి ఇశ్రాయేలుని కనానికి నడిపించాడు. ఒకళ్ళ ఇద్దరినా యుద్ధం చేసేటటువంటి కాల్బలము 6 లక్షల మంది బయలుదేరారట. 6 లక్షల మంది యుద్ధం చేయగలిగే వీరులు. మరి వాళ్ళ భార్యలందరూ, వాళ్ళకు పుట్టిన చిన్నపిల్లలందరూ, వాళ్ళ ఇంట్లో ఉన్న వృద్ధులు, తల్లిదండ్రులు అందరూ, వీళ్ళందరినీ లెక్కేస్తే సుమారుగా 30 లక్షల మంది జనాంగాన్ని 40 సంవత్సరాలు ఓర్చుకున్నాడండి. ఇది మనం చూడండి, సెలవులు వచ్చాయి కదండి, ప్రతి పిల్లలు ఇంట్లోనే ఉన్నారండి. ఇన్నాళ్ళు స్కూల్లో ఉండేటప్పుడేమో ఉదయాన్నే స్కూల్కి వెళ్ళిపోతే సాయంత్రం 5 గంటకో 6 గంటకో పిల్లలు ఇంటికి వస్తారు. ఆ తర్వాత ఏదో కొంచెం అల్లరి చేసినా మనం ఏదో వాళ్ళకి కంట్రోల్ చేయగలిగేవాళ్ళం. ఇప్పుడు 24 గంటలు ఇంట్లోనే ఉంటున్నారండి. 2 పిల్లలు ఉన్న వాళ్ళే, అమ్మో మా పిల్లలతో కాయలేకపోతున్నామండి, మా పిల్లల్ని వేగలేకపోతున్నామండి, వాళ్ళు తట్టుకోలేకపోతున్నాం, వాళ్ళు అల్లరండి, అల్లరి పెరిగిపోయిందని, పేటరేగిపోయిందండి అని మనం పిల్లల గురించి తలపట్టుకుంటూ ఉంటామండి. ఎప్పుడు స్కూల్లో పెట్టేస్తారా, ఎప్పుడు మళ్ళీ వీళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారా అని బాధపడతాం. ఎవరి గురించి? మన కడుపును పుట్టిన మన పిల్లలు, మన మనవళ్ళు, మన మనవరాళ్ళ గురించి మనం ఎంత విచారించేస్తుంటాం, అల్లరి చేస్తారు కాబట్టి. ఒక 2 పిల్లల్ని, కొంతమంది ఒక్క పిల్లని కాయడానికి కూడా చాలా బాధపడిపోతుంటారు. బాబోయ్ మేము చూడలేకపోతున్నామండి అని. కానీ మోషే ఎంతమందినండి? ఒకరినా 2 ఏమండి?
వాళ్ళందరూ అతనికి ఏం కడుపు పుట్టిన పిల్లలా కాదు. ఏంటండి, కాకపోయినప్పటికీ సుమారు 30 లక్షల మందిని నడిపించాడండి. వాళ్ళు ఎటువంటి వాళ్ళండి? ఇశ్రాయేలు ఎటువంటి వాళ్ళండి? దుష్టులు, దుర్మార్గులు. వాళ్ళ గురించి మాతృహంతకులు, పితృహంతకులని వాళ్ళ గురించి బైబిల్లో, ఇశ్రాయేలు గురించి వాళ్ళు ఎంత భ్రష్టులైపోయారో, ఎలాంటి వాళ్ళో బైబిల్లో వాళ్ళ గురించి రాయబడింది. ఏమండి, వాడు మెడవంచని ప్రజలని రాయబడింది. అటువంటి మూర్ఖుల్ని, అలాంటి మూర్ఖులతో 40 సంవత్సరాలండి, ఒకరోజు కాదు 2 రోజులు కాదు, 40 సంవత్సరాలు వాళ్ళని తట్టుకుని వాళ్ళు భరించాడు. అంటే ఒక కొంచెం సేపు ఆహారం రావడం ఆలస్యమైతే మోషే మీద, దేవుడి మీద శనిగేసేవాళ్ళు. కొంచెం సేపు నీళ్లు లేకపోతే శనిగేసేవాళ్ళు. కొంచెం సేపు మోషే ఎక్కడికైనా వెళ్ళి రాగడం లేట్ అయితే మోషే మీద శనిగేసి వెంటనే విగ్రహాలు పెట్టేసుకునేవారు. ఇంకెందుకు ఆ మోషే రాడు, చచ్చాడు ఎక్కడో అని. అంటే ఇశ్రాయేల్ ప్రజలు ఎంత శోధించారండి మోషేని. కొన్ని సందర్భాల్లో దేవుడు వారు చేసిన పాపాలను బట్టి విసుగుపోయి వారిని చంపేసి, వారిని హతము చేసేసి మళ్ళీ కొత్త తరాన్ని పుట్టిస్తానని మోషేతో దేవుడు చెప్తాడండి. వీళ్ళకి అక్కర్లేదు, వీళ్ళు మొత్తం చంపేస్తాను, మళ్ళీ కొత్త తరాన్ని పుట్టేస్తానంటే, అయ్యా అలాగనకండి. ఎన్ని అద్భుతాలు చేసి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఇంతవరకు తీసుకొచ్చింది వాళ్ళు చంపేసుకోవడానికి ఏంటండి? మీరే అలాగంటే ఎలాగా అని చెప్పి కొంచెం ఓర్చుకోండి అని దేవుడిని బతిమలాడిన మనిషి. అవసరమైతే నన్ను చంపేయండి కానీ వాళ్ళకి ఏం చేయకండి అని బ్రతిమలాడిన వాడండి. అన్ని జనులు ఏమనుకుంటారు? మీరే ఇంతవరకు తీసుకొచ్చి మీరే వారిని చంపేస్తే చుట్టుపక్కల ఉన్న అన్ని జనులు మిమ్మల్ని గురించి ఏమనుకుంటారని దేవుడికి నచ్చజెప్పిన మనిషి మోషే అండి. ఇంత సాత్వికుడండి మోషే. అందుకనే దేవుడు మోషేకి ఆ సర్టిఫికేట్ ఇచ్చాడండి. భూమి మీద ఉన్న వారందరికంటే, అంటే అప్పటి కాలానికి అప్పుడున్న ప్రజలలో మిక్కిలి సాత్వికుడు ఎవరంటమ్మా? మోషే సాత్వికుడు అని మనం చూసామండి. సాత్వికులు శరీరమునకు జీవమును కలుగు చేసుకుంటారా అంటే, శరీరానికి ఆరోగ్యము తెచ్చుకుంటారా అంటే తెచ్చుకుంటారని బైబిల్ చెప్తుంది. మోషే ఆరోగ్యవంతుడేనండి. ఎంత ఆరోగ్యవంతుడండి? మోషే గురించి రాయబడిన మాట ద్వితీయోపదేశ ఖండము 34వ అధ్యాయము 7వ వచనంలో, ద్వితీయోపదేశ ఖండం 34:7లో, మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు గలవాడు అని రాయబడింది. ఎన్ని సంవత్సరాలమ్మా? 120 సంవత్సరములు ఈడు గలవాడట. ఇక్కడ ఎవరైనా ఉన్నారండి? ఇక్కడ కాదు కదా, మన దేశంలో కూడా 120 సంవత్సరాలు ఉన్నవాళ్ళు ఎవరు లేరండి. ప్రపంచంలోనే లేరు. 120 సంవత్సరాలు బ్రతకగలిగిన వారు ఎవరు లేరండి ఇప్పుడు కాలానికి. మోషే అట 120 సంవత్సరాలు బ్రతికాడట, కానీ అతనికి దుష్టుమాంద్యము లేదు. అంటే దుష్టుమాంద్యం అంటే ఏంటండి? కంటి చూపు లోపము లేదటండి. మనం చూడండి, చిన్నపిల్లలు అప్పుడే మన పిల్లలకి కళ్ళద్దాలు పెట్టేస్తున్నాం అండి. మనకి కూడా తల్లప్పనో ఏదో సైట్ అనో ఏదో వంకనే కళ్ళద్దాలు మనం నెత్తికొచ్చేస్తున్నాయి ఆటోమేటిక్ మనకు తెలియకుండానే. కానీ 120 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ ఇంకా అతనికట కంటి లోపాలు లేవటండి. కొన్ని కంటి లోపం లేదు, ఏమైనా నడుము బిడ్డ అయిపోయి ఉంటుందా, గూనె వచ్చేసి ఉంటుందా, శరీరం ఏమో ముడతలు పడిపోయి ఉంటుందా, కాళ్ళొప్పులో కీళ్ళొప్పులో మొదలై ఉంటాయా? ఏమీ లేవటండి. అతని గురించి మా రాయబడిన మాట అక్కడ చదివితే మనం ద్వితీయోపదేశ ఖండం 34:7 వచ్చిన మనం చదివితే, అతని సత్తువ తగ్గలేదు అన్న. 120 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా యవ్వన కాలంలో ఎలా ఉండేవాడో, ఎంత బలంగా ఉండేవాడో అలాగే ఉన్నాడటండి. అతను ఎలా ఉన్నాడో యవ్వన కాలంలో 120 సంవత్సరానికి వచ్చే వరకు కూడా అలాగే ఉన్నాడటండి. ఏంటి అతని సీక్రెట్? అతని ఆరోగ్య రహస్యం ఏంటండి? సాత్వికం. ఏంటండి? సాత్వికము మనిషికి ఆరోగ్యాన్ని ఇస్తుందని బైబిల్ చెప్తుందా? చెప్తుంది. ఇందాక చదివాం కదండి, చదివాము సామెతల గ్రంథం 14:30లో, సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము. అంటే ఒక మనిషి సాత్వికంగా ఉండడం అంటే ఏంటండి? సాత్వికం అంటే నియమానికి లోబడ్డము అని అర్థం. అంటే అందరికీ లోబడేవాడు, ఎవరితో గొడవలు లేకుండా, పేచీలు లేకుండా, అల్లరి పడకుండా, ఏంటండి చట్టానికి, మనుషులకి, అందరికీ లోబడేవాడు, అందరినీ గౌరవించేవాడు, అందరి దగ్గరే తగ్గించుకునేవాడు, అందరినీ సంతోషపెట్టేవాడు సాత్వికుడండి. అందరినీ తగ్గించుకునేవాడు సాత్వికుడు. కనుక ఆ సాత్వికుడు ఆరోగ్యంగా ఉంటాడని ఇక్కడ మనం నేర్చుకుంటూ ఉన్నామండి. మత్సరమట ఎముకలకు కుళ్ళు.
మత్సరం అంటే ఏమని చెప్పాను ఇందాక, అది కూడా అసూయకు పర్యాయ పదమే. మత్సరం అంటే ఏంటంటే వారవలేక ఇంకా కీడు చేసేటటువంటి తత్వం. చూడండి, కొంతమందికి పక్క వాళ్ళ మల్లి చెట్టు బాగా పూలు పూసేస్తుంది అనుకోండి, ఏంటి అంత నిన్న కాకమన్న తెచ్చాడు ఇన్ని పూలు పూసేస్తుంది, మేము వేసాం మల్లి చెట్టు ఇదేమో ఎండిపోతుంది, ఎన్నిసార్లు తెచ్చినా ఎండిపోతుంది. కాబట్టి వాళ్ళ చెట్టు వెంటనే చచ్చిపోవాలని వాళ్ళు ఎవరు లేనప్పుడు వేడి నీళ్ళు పట్టుకెళ్ళి ఆ చెట్టు మొదలు వేసేయడం. ఏంటంటే ఏమైపోతుందంటే చెట్టు ఇంక ఎండిపోతే ఇంక రేపటి పూలు పూయదు. అప్పుడు అమ్మయ్య ఈసారి పూయమను చూద్దాం. ఏంటంటే ఇది మత్సరం అంటే అదేనండి, వారం లేక ఏదో మాట అంటాం. కొంతమంది ఏం చేస్తారు తెలిసండి, అవతల వాళ్ళని చూసి వాళ్ళు మంచి బట్టలు కట్టుకున్న వారం లేరు, బాగా తయారైన వారం లేరు, ఏమంటే వాళ్ళు తృప్తిగా మంచి మాంసం ఏదో కోసుకొని వాళ్ళు వంట చేసుకొని తింటారని చూసి వారం లేరు. ఏదోటి అంటారండి, ఏదోటి అంటారు. ఏమండి ఇలాగైనా ఉంటారు, ఇలాగైనా తయారవుతారు, ఇలాగైనా ఏదో గొడవ పెట్టేస్తారండి మొత్తానికి. ఇంకా ఆనందం పాడైపోయేలాగా అసూయతో మత్సరంతో వాళ్ళని బాధ పెట్టేవాళ్ళని మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ సొలొమోను ఏం చెప్తున్నాడంటే మత్సరం అట ఎముకలకు కుళ్ళు అంటండి. మత్సరం శరీరానికి మాత్రమే కాదు, శరీరంలో ఉన్న ఎముకలకి కూడా పాడు చేసేస్తుంది, కొల్ల పెట్టేస్తుంది, అంటే జబ్బు పడేలా చేస్తుంది అని చెప్తున్నాడు. అంటే మనకి ఈరోజు క్యాన్సర్ అనేది బోన్ క్యాన్సర్ ఏంటండి, బోన్ క్యాన్సర్ వచ్చేస్తుంది అండి అసూయ ఉన్న వాళ్ళకి. ఈరోజు ఎవరైనా షుగర్ వచ్చిందండి అని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామనుకోండి, అమ్మ షుగర్ రావడానికి 2 కారణాలమ్మా, మీ అమ్మకి కానీ మీ నాన్నకి కానీ మీ తాతకి కానీ మీ మా అమ్మకి కానీ ఎవరికైనా షుగర్ వచ్చిందా అని అడుగుతారు. లేదండి మా ఇంట వంట లేదని నన్ను అన్నాం అనుకోండి, అయితే ఖచ్చితంగా నీకు షుగర్ రావడానికి కారణం నీ టెన్షన్లేనమ్మా అండి, నీ ఒత్తిడి, నీ విపరీతమైన ఆలోచనలు, నువ్వు ఎక్కువగా ఆలోచించడం వల్ల, టెన్షన్ పడిపోవడం వల్ల, ఉద్రేకం పడిపోవడం వల్ల నీకు షుగర్ వచ్చిందమ్మా అని చెప్తారు. అంటే మనకు వచ్చే అనారోగ్యానికి కారణం ఏంటంటే మన కోపం ఏంటి, మన అసూయ. అమ్మో బీపీ తెచ్చేసుకుంటుంటాం, దేనికండి బీపీ, దేనికండి అసూయ, దేనికండి ఆవేశం, దేనికండి పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ దేనివల్ల అండి. వాళ్ళకు ఉంది మాకు లేదు, వాళ్ళు బాగుపడిపోతున్నారు, మేము బాగుపడలేకపోతున్నాం. మాకంటే మంచిది కొనేసుకున్నారు, మాకంటే వాళ్ళకి ఇలాగైపోయింది, మాకంటే వీళ్ళు ఎలా బాగుపడిపోతున్నారని ఈ అసూయ అనేటటువంటిది మన అనారోగ్యానికి కారణమని బైబిల్ మనకు చెప్తూ ఉందండి. ఈరోజు క్రైస్తవులైనటువంటి మనము సాత్వికంగా ఉండాలని బైబిల్ చెప్తుందండి. యేసుప్రభువు అన్నారు, కుడి చెంప మీద కొట్టిన వాని వైపు ఎడమ చెంప తిప్పండి అని. మన కొంతమంది అంటారు క్రైస్తవులే, ఏమండి నేను ఏదైనా పడతాను కానీ మాట అంటే పడినండి, నేను మాట కాయనండి, నేను మాట కాయడం అంటే నాకు ఇష్టం ఉండదని బాబు నేను చచ్చిపోతానండి అంటారు. ఎవరైనా ఒక మాట అంటే ఏమైపోతారటండి, మాట అంటే కాయరట, మాట అంటే పడరట, ఏదో గొప్పలా చెప్పుకుంటారండి. మా వాడండి మాట కాయడండి. మాట కాయడానికి, మాట పడడానికి అదేదో పాపంలాగా, అదేదో శాపంలాగా చాలామంది బాధపడిపోతూ ఉన్నారు. కానీ యేసుప్రభువు ఏమన్నారండి, మత్తయి సువార్త 5:11 నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా చెడ్డమాట నెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోక రాజ్యంలో మీ ఫలం అధికమవుతుంది అన్నాడు. అంటే మనం తప్పు చేసినప్పుడు మనం మాటలు కాయడం, మౌనంగా ఉండడం అది గొప్ప సంగతి కాదు. కానీ అబద్ధంగా ఎవరైనా అంటే మనం కాదు, అటువారు కాదు, కానీ మన మీద నిందలు వేస్తున్నారు, అప్పుడట మనం సంతోషించి ఆనందించాలట. ఎందుకంటే యేసుప్రభు సేవ చేసినందుకు, యేసుప్రభు నమ్ముకున్నందుకు మాకు నిందలు వచ్చాయి, కాబట్టి ఇది మాకు చాలా సంతోషకరమైంది, మాకు పరలోక రాజ్యంలో దేవుడు మాకు ప్రతిఫలం ఇస్తాడు అని ఆనందించారు. ఏమండి యేసుప్రభు ఏమో మాటలు కాయండి, దెబ్బలు కాయండి అంటుంటే మనం ఏమంటున్నామండి, అసలు నన్ను ఎవరైనా ఏమనంటే నేను ఊరుకోను, నా మీద అనవసరంగా నిందేస్తే నేను మాట పడను, దెబ్బైనా పడతాను, మాట పడను అంటారు కొంతమంది. ఏమండి అలాగ మనం ఉండకూడదు, సాత్వికంగా ఉండాలి. సాత్వికంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటాం. మోషే సాత్వికంగా ఉన్నాడా? మోషే సాత్వికంగా ఉన్నాడా? భూమి మీద ఉన్న వారు అందరికంటే మిక్కిలి సాత్వికుడిగా ఉన్నాడు. మరి ఆరోగ్యంగా ఉన్నాడా? ఆరోగ్యంగా ఉన్నాడు. కళ్ళు ప్రాబ్లం లేదట, 120 సంవత్సరాలు వచ్చినా సత్తువ తగ్గలేదండి. కారణం ఏంటంటే అతను ఎవరైనా అతను శోధించారు కానీ అతను ఎవరిని శోధించలేదు.
ఎవరైనా అతను చూసి అసూయ పడ్డారు, కానీ అతను ఎవరి మీద అసూయ పడలేదు. చూడండి 106వ కీర్తనలో 106వ కీర్తన 16వ వచనంలో ఇశ్రాయేలు ప్రజలు మోషే మీద అహరోను మీద అసూయ పడినట్టుగా కీర్తన గ్రంథంలో రాయించాడండి దేవుడు. మోషే మీద అహరోను మీద ప్రజలు అసూయ పడ్డారు, కానీ ఎప్పుడు కూడా మోషే ఎవరి మీద అసూయ పడలేనట్టుగా మనం చూస్తూ ఉన్నాము. కనుక అతను ఆరోగ్యవంతుడిగా ఉన్నట్టుగా ఇక్కడ మనకి అర్థమవుతుందండి. కొన్ని సందర్భాల్లో మనం ఆలోచన చేస్తే అసలు అసూయ ఎవరెవరికి మధ్య వస్తుంది అని మనం ఆలోచన చేసుకుంటే, ఎవరో ముక్కు ముఖం తెలియని వారికి మనకి రాదండి. ఎవరిని చూసి అసూయ వస్తుందంటే మనకి బాగా తెలిసిన వారికే మనకే అసూయ వస్తుంది. మనకి బాగా పరిచయం ఉన్న వారిని చూస్తేనే మనకు అసూయ వస్తుంది. మన దగ్గర వాళ్ళు, మన రక్త సంబంధులు, మన స్నేహితులు, చివరికి మన శత్రువు అయితేనే మనకు అతను చూస్తే అసూయ వస్తుంది. ఇప్పుడు తోడవలలో ఎవరో వచ్చి పక్కన నిలబడుకుంటారు, వాళ్ళు చూసి మనకు అసూయ వస్తుంది. వాళ్ళు ఎవరో మనకు తెలియదు, మనం ఎవరమో వాళ్ళకి తెలియదు. వాళ్ళు చూసి అసూయ వస్తుందండి మనకి రాదండి. అదే సొంతంగా మనకి బాగా చిన్నప్పటి నుంచి తెలిసిన స్నేహితుడు ఎవరో శత్రువు అనుకోండి, అమ్మ చూసారా ఎక్కడ తెచ్చేసే డబ్బులు, ఇల్లు కట్టేస్తున్నాడు, అలా బాగుపడిపోతుంది, ఇలా బాగుపడిపోతుంది, ఏదో కలిసి వచ్చేసిందని ఏం చేస్తారంటే అతని గురించి మాట్లాడుకోవడమో చేసుకుంటారు. కాబట్టి అసూయ అనేటటువంటిది తెలిసిన వారి మధ్యనే వస్తుందండి. ఇప్పుడు ఎవరైనా మనకు తెలిసిన వాడు వచ్చి స్వీట్ బాక్స్ పట్టుకొచ్చి మనకి ఇష్టం ఉండదు అతనంటే, కానీ ఆయన వచ్చి నాకు ఉద్యోగం వచ్చింది సార్, చాలా సంతోషంగా ఉంది, గవర్నమెంట్ జాబ్ వచ్చింది, అందువల్ల అందరికీ స్వీట్లు పంచాలనుకున్నానండి అని మన ఇంటికి తెచ్చి స్వీట్ ఇచ్చాడు అనుకోండి, మనకు ఎలా ఉంటుందండి? మా పిల్లలు చదివారు కానీ మా పిల్లలకు ఒక ఉద్యోగం కూడా రాలేదు, ఇతనికేమో గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది అని చెప్పేసి చిన్నది మంట మొదలవుతుందండి కడుపులోన ఏంటి. తర్వాత ఓ 2 సంవత్సరాల తర్వాత ఏమండి మళ్ళీ స్వీట్ బాక్స్ పెట్టుకుని వస్తాడు, ఏమండి నాకు ప్రమోషన్ వచ్చిందండి, జీతం పెరిగిందండి అని చెప్పేసి ఇస్తే ఇంకా మంట పెరిగిపోతాండి. ఆ ఉద్యోగం చేసుకునేవాడేమో చక్కగా డబ్బులతో తన భార్యని షాపింగ్ మాల్కి, పార్కులకి, పిక్నిక్లకి తీసుకెళ్తుంటాడండి. ఈ కడుపు మంట ఉన్నవాడు ఏం చేస్తాడండి? రోజు హాస్పిటల్కి వెళ్తుంటాడండి. ఏమండి ఇతను ఎక్కడ తిరుగుతాడమ్మా? అతను చూసి వారం లేక బీపీ తెచ్చేసుకొని, కోపం తెచ్చేసుకొని, ఆవేశం పడిపోయి ఎన్ని మందిని మింగుతాడునండి. ఎందువల్లంటే ఇతనికి వారం లేకపోతున్నాడు. వాళ్ళు చూసి వారం లేక బీపీ తెచ్చి షుగర్ పెరిగిపోతుంది, బీపీ పెరిగిపోతుంది. ఎందుకు పెరిగిపోతుందండి? అసూయ వల్ల. అసూయ ఒకరిని చూసి వారవలేని తరం వల్ల ఏదైనా ఎవరైనా వచ్చి ఒక బుద్ధి వచ్చి చెప్పిన బాధే ఏంటండి, ఎవరైనా బాగుపడ్డారని తెలిసిన బాధే. ఈరోజు అలాంటి వారిని మనం చాలామందిని చూస్తూ ఉంటామండి. లోకంలో ఉండే వాళ్ళ గురించి మనం మాట్లాడుకునే దానికంటే బైబిల్లో కూడా చాలామంది అసూయతో చంపిన వారు ఉన్నారు, అసూయతో చచ్చిన వారు ఉన్నారు. ఈరోజు మనం అలాంటి వారి గురించి మనం ఆలోచించేద్దాం. బైబిల్లో కల్లా మొట్టమొదటిసారిగా అసూయ కలిగిన వ్యక్తి ఎవరండి? కయీనండి. ఆదికాండం 4వ అధ్యాయంలో కయీను గురించి రాయబడింది. కయీను ఎవరిని చూసి అసూయ పడ్డాడండి? శత్రువుని చూసి కదండి. సొంత తమ్ముడండి, తోడబుట్టిన తమ్ముడండి, రక్త సంబంధం అండి, ఒక తల్లి పాలు తాగిన వారండి ఇద్దరు కూడా. సొంత తమ్ముడిని చూసి అసూయ పడ్డాడండి. మొదటి యోహాను పత్రికలో మనం చూసినట్లయితే అక్కడ రాయబడిందండి 3వ అధ్యాయం 12వ వచనంలో కయీను గురించి రాయబడిన మాట. అక్కడ ఒకసారి చదవండి. తన తమ్ముని క్రియలు నీతి గలవి మాట ఉంటుంది చూడండి, చదవండి. మొదటి యోహాను 3:12. తన క్రియలు చెడ్డవియో తన సహోదరుని క్రియలు ఎందుకు చంపాడు? తన క్రియలు చెడ్డవియో తన సోదరుని క్రియలు నీతి గలవి, అందుకే నేను చంపేశాడండి. ఏంటండి ఏం వారం లేకపోయాడు? అతని క్రియలు నీతిగా ఉన్నాయట, ఇతని క్రియలు చెడ్డగా ఉన్నాయట, అందువల్ల నీతిగా క్రియలు చేసిన వాడిని చంపేద్దాం అనుకున్నాడు. అందుకేనండి చంపేశాడు. వారం లేక చంపేశాడట. దాన్ని అసూయ అంటారండి. అసూయ అన్నదమ్ముడిని చంపుకునేలా చేస్తుందా? అసూయ చేత మనం చచ్చిపోయే ప్రమాదం ఉందా?
చచ్చిపోయే ప్రమాదం కూడా ఉంది. అసూయ చేత మరొకరిని చంపే ప్రమాదం ఉందా? ప్రమాదమేనండి. అది చిన్న విషయం కాదు. అసూయ అనేది చాలా భయంకరమైనది అని దేవుడు మనకి చెప్తా ఉన్నాడు. ఆదికాండము 26వ అధ్యాయంలో 14వ వచనంలో ఇస్సాకును చూసి ఫిలిష్తీయులు అసూయపడ్డారట. ఇస్సాకును చూసి, అబ్రహాం కుమారుడైన ఇస్సాకును చూసి, ఇస్సాకు నీళ్లు బావి తవ్వుకుంటే నీళ్లు పడుతున్నాయి, అది అసూయ వాళ్ళకి. దేవుడు ఏం చేశాడండి? అసూయ పడిన ఫిలిష్తీయులే చివరికి ఇస్సాకు దగ్గరికి వచ్చి సమాధాన పడేలా చేశాడండి. ఇస్సాకును చూసి భయపడినట్లుగా చేశాడు. ఇస్సాకు దగ్గరికి వచ్చి మన మధ్యన వివాదాలు ఉండకూడదు, మనం సమాధాన పడదామని వచ్చినప్పుడు శత్రువులకి భోజనం పెట్టాడండి ఇస్సాకు. ఎవరైతే అసూయ పడతారో వాళ్ళు ఎప్పటికైనా కాళ్ళు దగ్గరికి వస్తారండి. అసూయ పడిన వారిని దేవుడు ఏం చేస్తాడండి? కాళ్ళ మీద పడే స్థితికి తీసుకొస్తాడని బైబిల్ చెప్తా ఉంది. మరొక ఉదాహరణ చూస్తే ఆదికాండం 37వ అధ్యాయము 11వ వచనం. ఆదికాండము, బ్రదర్స్ మొబైల్ స్విచ్ ఆఫ్ చేయండి. ఆదికాండం 37వ అధ్యాయం 11వ వచనం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, యోసేపు అన్నలు తనపై అసూయపడేది అనే మాట రాయబడింది. యోసేపుపై అన్నలు అసూయపడేది. యాకోబు అనే వ్యక్తికి అప్పటికి 11 మంది కుమారులు ఉన్నారు. ఈ 11 మంది కుమారులు కూడాను 11 మంది కుమారులు 11వ వాడు ఎవరంటే యోసేపు అండి. సహజంగా మన ఇంట్లో కూడా ఎవరైతే ఆఖరణ జన్మిస్తారో, చిన్నవాడిగా ఉంటారో వాడిని అందరూ ముద్దు చేస్తాం, గారాబం చేస్తాం. తల్లి తండ్రి మరీ ఎక్కువ గారాబం చేస్తారు. వాడికి ఎప్పుడూ బట్టలు కొంటూ ఉంటారు. వాడికి ఏది కనపడినా వాడు కొనిస్తుంటారండి. ఐసులో వచ్చి ఐసు కొనిస్తారండి. ఏది అడిగితే అది ఇస్తారండి పిల్లలు. కానీ పెద్దవాళ్ళు వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? మన తండ్రి ఇతన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడు, మనల్ని బాగా ప్రేమించడం లేదు, కాబట్టి వీడిని మనం ద్వేషిద్దామని తమ్ముడైన యోసేపును చూసి ద్వేషించడం మొదలుపెట్టారు. కారణం ఏంటంటే, మన నాన్న మనందరికీ బట్టలు కొనడం లేదు, వీడికే కొంటున్నారు. అంటే అవసరం కదా, చిన్నవాడు కదా అని కొనిస్తుంటే అన్నయ్య ఏమనుకున్నాడు? మాకు కొనాలి కదా, మాకెందుకు కొనడం లేదు? విచిత్రమైన బట్టలు ఇతనికే కుట్టిస్తున్నాడు, మనకు కుట్టించడం లేదు అని చెప్పి అసూయ పడడం మొదలుపెట్టారు. మొదటి వచనం నుంచి చదివితే ఆ విషయాలన్నీ కనపడతాయి. తర్వాత తమ్ముడైన యోసేపుకి కొన్ని కళలు వచ్చేవాడు. 2 కళలు వచ్చాయట. మొదటి కళ ఏంటంటే, అతను తన తండ్రి అన్నదమ్ములు అందరూ పొలంలో పనిచేస్తూ ఉండగా యోసేపు కట్టిన పనకి అన్నయ్య కట్టిన పనులు సాగిలిపడి నమస్కారం చేసినట్లుగా కళ వచ్చిందట. అన్నయ్య, ఈ కళకి అర్థం ఏంటంటావు? నా పనకి మీ పనలో నమస్కారం చేసినట్టుగా నాకు కళ వచ్చింది అని అడిగారు. ఏంటండి, మా అన్నయ్యలే కదా, మా అన్నయ్యలు నన్ను బాగా ప్రేమిస్తున్నారు అనుకున్నాడు ఇతను. కానీ వాళ్ళకి చిన్నప్పటి నుంచి తమ్ముడంటే చెప్పలేనంత ద్వేషం ఉంది. కానీ అది తెలుసుకొనక అన్నయ్యలే కదా అని చెప్పి దగ్గరికి వెళ్ళి అన్నయ్యతో ఓపెన్గా మాట్లాడితే వాళ్ళు అసూయను పెంచుకున్నారు, పాపం తెచ్చుకున్నారు, పగ పెంచుకున్నారండి. తర్వాత కొద్ది రోజులు పోయాక మరొక కళ వచ్చింది అన్నయ్య అని వెళ్ళాడట. ఈసారి వచ్చిన కళ ఏంటండి? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కూడా నాకు నమస్కారం చేసినట్టుగా కళ వచ్చింది అని చెప్పాడట. ఈసారి ఇంకా కోపం కట్టెలు తెంచుకున్నాయండి. సూర్యుడు అంటే నాన్న, చంద్రుడు అంటే అమ్మ, నక్షత్రాలు అంటే మనందరమే. అదే మనం అందరమేనట. అమ్మ నాన్న మన 10 మంది అన్నయ్యలు విని వాడికి నమస్కారం పెట్టాలంట. ఇలాంటి కళ్ళు వస్తున్నాయంటే వీడికి అని చెప్పి వీడిని ఒక పని చేద్దాం, ఈ గోతులో పారేసి నాన్నగారి దగ్గరికి వెళ్ళి పులి తినేసింది అని చెప్తాము అని గోతులో నీళ్లు లేని గోతులో పడేశారట. దీనివల్ల అండి అసూయ చేత. అప్పుడు పెద్దవాడైన రూబేను, అరే గోతులో పారేస్తే మనకేం లాభం, దానికంటే ఒక పని చేద్దాం, ఈ తోవన ఇస్మాయిలీలు నడుచుకుంటూ వస్తున్నారు, మిద్యానికి వెళ్తున్నారు వాళ్ళు. ఆ వర్తకులకి ఇతన్ని అమ్మేసుకుందాం, ఒక 20 వెండి నాణేలు ఇస్తారు. ఒక బానిస ఖరీదు ఆ రోజుల్లో 20 వెండి నాణేలు. 20 వెండి నాణేలకు అమ్మేసుకుందాం, డబ్బులు మనం పని చేసుకుందాం. అంటే వాళ్ళు మొదటి నుంచి వాళ్ళ పని ఏంటంటే వాళ్ళు దొంగలు.
తండ్రికి తెలియకుండా గొర్రెలు అమ్మేసుకోవడం, ఆ డబ్బుల్ని జల్సాలు చేయడం. వాళ్ళు ఇలా చేశారని యోసేపు వెళ్ళి వాళ్ళ నాన్నకి చెప్పాడు. అలాగా వాళ్ళ తప్పులన్నీ నాన్నకి చెప్తున్నారని అదొక కారణం అండి వాళ్ళకి అసూయ పడ్డానికి, తమ్ముడి మీద అసూయ పడ్డానికి. ఈసారి ఎవరో చెప్తాడో చూద్దాం, ఇలా చేద్దాం అనుకున్నారండి. అమ్మేశారు, ఆ డబ్బులు చక్కగా పనిచేసుకున్నారు. ఆ బట్టలకి ఒక గొర్రె పిల్లని చంపేసి దాని రక్తం రాసేసి తండ్రి దగ్గర పట్టుకెళ్ళి నీ కొడుకుని పులి తినేసిందని చెప్పేశారు. కొద్ది రోజులు ఏడ్చాడు తండ్రి, తర్వాత కానీ ఆ మిథ్యాను వర్తకులు ఆ బానిసని ఐగుప్తుకు తీసుకెళ్ళి అమ్మారండి. ఐగుప్తుకు అమ్మబడిన యోసేపు ఎలా ఉన్నాడండి? పొతేఫరు ఇంట్లో పెరిగాడు. పొతేఫరు ఏమో అతన్ని బానిసగా చూడలేదట. అతనికి దేవుడు తోడే ఉండడం చూసి, అతను చేసే పనులన్నీ సఫలీకరించడం పడడం చూసి అతని ఇంటికి తాళపు చెవులు తెచ్చి చేతికిచ్చేసాడు. తన భార్యని తప్ప ఇంట్లో ఏది ఉందో ఏది లేదో అతనికి తెలియకుండా అంతా బాధ్యత అంతా అతనికి అప్పగించేశాడట. అంటే గృహ నిర్వాహకుడిగా చూశాడు, బానిసగా చూడలేదు. కొద్ది రోజులు పోయిన తర్వాత అతని యజమానురాలు అతని మీద పన్ను వేసింది. ఆమె మాట అతను వినటం లేదని ఆమె ఏం చేసిందంటే నన్ను మానభంగం చేయబోయాడని తన భర్తకు వచ్చినట్టు చెప్పింది. భర్త ఏం చేశాడండి? జైల్లో పెట్టించాడు. జైల్లోకి వెళ్ళిన యోసేపు ఏమయ్యాడండి? రాజుగారికి కల వచ్చిందట. 7 బక్కెద్దులు 7 బలిసిన ఎద్దులు తినేసినట్టుగా కల వచ్చిందట. ఆ కలభావం చెప్పమంటే ఎవరు చెప్పలేకపోతున్నారు. అప్పుడు కలలు కనేవాడు ఒకడు ఉన్నాడని పానదాయకుల అధిపతి రాజుగారికి చెప్పాడు. అప్పుడు ఆ జైల్లో ఉన్న యోసేపుని తీసుకెళ్ళి చెప్తే, అయ్యా రాజా, ఆ 7 బక్కెద్దులు ఏంటంటే 7 బలిసినద్దులు ఏంటంటే బాగా పంటలు పండే 7 సంవత్సరాలు మీకు రాబోతున్నాయి. తర్వాత 7 బక్కెద్దులు అంటే 7 కరువు కాలాలు, కరువు రోజులు రాబోతున్నాయి, కరువు సంవత్సరాలు. కాబట్టి మీరు బాగా పంటలు పండినప్పుడు ఆ ధాన్యం ఎవరికి అమ్మకుండా అవన్నీ గుడౌన్స్లో నిల్వ చేస్తే రాబోయే 7 సంవత్సరాల కరువుకి కూడా ఈ ధాన్యం మీకు సరిపోతాయి అని చెప్పాడు. అప్పుడు ఇతను చెప్పిన దానికి ఆ కళకి కరెక్ట్గా సరిపోయిందని రాజు గ్రహించి అతని గురించిన వివరాలన్నీ వినిన తర్వాత అయితే ఈ ధాన్యం మీద అధికారం నీకే ఇస్తున్నాను అని చెప్పి యోసేపుకి ఒక అధికారాన్ని కూడా ఇచ్చాడండి. అతని చేత ధాన్యాగారాలు కట్టించాడు. కొద్ది కాలానికి 7 సంవత్సరాలు పంటలు బాగా పండిన తర్వాత 7 సంవత్సరాల కరువు వచ్చేసింది ప్రపంచానికి. అప్పుడు కనానులో ఉన్నటువంటి అతని అన్నలు కరువుతో ఇబ్బందులు పడుతున్నారు. అప్పుడు యాకోబు బతికే ఉన్నాడు. యాకోబు అన్నాడు, ఐగుప్తులో పంటలు దాచుకున్నారట, మీరెళ్ళి కొనుక్కురండి అని పంపించాడండి అన్నని. అన్నయ్య వచ్చి ఐగుప్తుకు వచ్చి ఆ ఫరో దగ్గరికి వచ్చి డబ్బులు ఇస్తాము, మాకు ధాన్యం కావాలి, మేము ఆకలితో చచ్చిపోతున్నాము అని అడగడానికి వచ్చారు. ఒకసారి చూడండి, అది ఆదికాండం 42వ అధ్యాయం 6వ వచనంలో, ఆదికాండం 42 6వ వచనంలో మనం చదువుదామండి. ఎవరు తీరండి? యోసేపు అన్నయ్యలు వచ్చి ముఖాన్ని నేలకు మోపి అతనికి వందనాలు చేసిరి. ఎవరు కాలు మీద పడ్డారో? అసూయ పడిన వాళ్ళే. ఏమండి, మనం ఎవరైనా మనల్ని చూసి అసూయ పడితే మనకు ఎలా ఉంటుందండి? వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ ఇంటికి వెళ్ళాం, వాళ్ళని పిలవం, వాళ్ళతో మాట్లాడమని వాళ్ళు శత్రువులుగా భావించుకుంటారు. ఎందుకంటే మనం చూసి వాళ్ళు అసూయ, మనం అంటే వాళ్ళకి అసూయ అని మనం అనుకుంటూ ఉంటామండి. కానీ ఎవరైనా అసూయ పడితే అసూయ పడిన వారు ఎప్పటికైనా కాళ్ళ మీద పడేలాగా ఎవరు చేస్తారమ్మా? దేవుడు చేస్తాడండి. ఇస్సాకు విషయంలో ఫిలిష్తీయులు అలాగే అసూయ పడ్డారు. ఇస్సాకు దగ్గరికి వచ్చి సమాధాన పడే పరిస్థితిని దేవుడు తెచ్చాడు. ఇక్కడ చూస్తే యోసేపు అన్నలు యోసేపు మీద అసూయ పడ్డారు. అసూయతో తమ్ముడిని చంపేద్దాం అనుకున్నారు. చివరికి అమ్మేశారు. ఒక రోజుకి ఒక 7 సంవత్సరాల తర్వాత, లేదా ఒక 14 సంవత్సరాల తర్వాత అదే అన్నయ్యలు యోసేపు దగ్గరికి వచ్చి, యోసేపు ఎవరో తెలియదు వాళ్ళకప్పుడు, మారిపోయాడు, మనిషి ఎదిగించాడు, పెద్దవాడు అయిపోయాడు, రాజు వస్త్రాలు వేసుకుని ఉన్నాడు కనుక పోల్చలేకపోయాడు.
కాలు మీద పోయి ముఖం నేలకు మోపి ముక్కు నేలకు మోపి నమస్కారం పెడుతున్నారండి. ఏంటండి కారణం ఏంటంటే, ఒకవేళ వాళ్ళు ఆ యోసేపుని ఆ రోజు అసూయ పడకుండా, ద్వేషించకుండా ప్రేమించుంటే వాళ్ళకి ఆ పరిస్థితి వచ్చేదండి? కాళ్ళ మీద పడే పరిస్థితి వచ్చేదా? కాబట్టి మనం ఎవరి మీద కూడా మనం ఎప్పుడూ కూడా అసూయ పడకూడదు. బైబిల్లో సొంత అక్క చెల్లెళ్ళు అసూయ పడినట్టుగా రాయబడింది. సొంత అన్నదమ్ములు ఒకరి మీద ఒకరు అసూయ పడినట్టుగా మనం చూస్తుంటామండి. ఆదికాండం 26వ అధ్యాయము ఆదికాండం 30వ అధ్యాయం 1వ వచనంలో, ఆదికాండం 30వ అధ్యాయం 1వ వచనంలో లేయాని చూసి రాహేలు అసూయ పడిందట. లేయాని చూసి రాహేలు అసూయ పడిందట. ఎందుకు అసూయ పడింది? అక్కకి పిల్లలు పుట్టారు, ఆవిడికి పుట్టలేదు. అసూయపడి భర్త దగ్గరకు వచ్చి భర్తని అడుగుతూ నిలదీస్తుందండి. ఆవిడకి ఎందుకు పిల్లలు ఇచ్చావు, నాకెందుకు ఇవ్వలేదు, నాకు పిల్లలు ఇవ్వు, లేదా నేను చచ్చిపోతాను అంటుందండి. అప్పుడు యాకోబు అన్నాడట, నేనేమైనా పిల్లలు ఇవ్వడానికి దేవుడికి ప్రతిగా ఉన్నానా? పిల్లలు ఇచ్చేది నేను కదమ్మా, దేవుడిని అడుగు అన్నాడు. నేను ఒప్పుకొని నువ్వు ఇవ్వాలని అడగలేదు. ఇంకా ఆవిడ అర్థం చేసుకుంది, నిజమే కదా దేవుడిని అడగాలని చెప్పి ఆ రోజు నుంచి దేవుడికి మొరపెట్టింది. ఒకరోజు దేవుడు ఆమె మొర్ర ఆలకించి ఆమె జ్ఞాపకం చేసుకొని ఆమెకి గర్భఫలం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అంటే అక్క చెల్లెళ్ళ మధ్య కూడా అసూయ ఉంటుందా? ఉంటుంది. అన్నదమ్ముల మధ్య కూడా అసూయ ఉంటుందా? ఉంటుందండి. జాగ్రత్త పడాలి. ఎవరో ఎక్కడో ఉన్న శత్రువులు చూస్తే కాదు, సొంత ఇంట్లో ఉన్న వాళ్ళ మీద కూడా ఒకరి మీద ఒకరికి అసూయ ఉండే ప్రమాదము ఉన్నదని మనం ఇక్కడ ఆలోచించాలి. ఇంకా పాత నిబంధన చరిత్రలో ఎవరెవరికి అసూయ ఉందని చూస్తే, మొదటి సమూయేలు గ్రంథంలో 18వ అధ్యాయం 9వ వచనంలో సౌలు రాజు మనకు కనపడుతున్నాడు. సౌలు మొదటి రాజు అండి, ఇశ్రాయేలుకి మొదటి రాజు. ఆయన ఇశ్రాయేలుని 40 సంవత్సరాలు పరిపాలించినటువంటి రాజు. మొదట చాలా మంచివాడే, కానీ తర్వాత దేవుడికి ఇష్టం లేని పనులన్నీ చేశాడండి. దేవుడు వద్దన్న చంపమన్న వారిని చంపలేదు. దేవుడు చెప్పినట్లుగా కాకుండా తానే బలి ఇవ్వడానికి సిద్ధమవడం, యాజకుడు చేయవలసిన పనులు అతను చేయడం, ఇలాంటివి చేయడం వల్ల దేవుడు తన హస్తాన్ని తీసివేశాడు. అప్పుడు శత్రువులు అతని మీదకి దండెత్తి వచ్చారు. అంటే శత్రువులు ఎవరంటే ఇశ్రాయేలుకి ఫిలిష్తీయులే శత్రువులు. శత్రువులు ఈసారి ఏం చేశారంటే ఒక కొత్త వ్యూహంతో వచ్చారండి. అంటే శత్రువులు సైన్యమంతా రాకుండా వాళ్ళ దేశం తరపున ఒక్కడిని పంపిస్తున్నారు. అతని పేరు గొలియాతు. అతను చాలా బలశూరుడు, చాలా యుద్ధ ప్రావీణ్యాలు కలిగిన వాడు, చాలా ఎత్తు, చాలా లావు. అతని ఈటే నేతగానే ధోని ఎంత ఉంటుంది అటండి. అంటే అతను గాలు 4 మోసేవాళ్ళట. ఎన్నో తులములు వెండి ఖరీదైన బరువు కిరీటం అతను. ఎందుకంటే అతని పాదరక్షలు, అతని నడుము, ఇవన్నీ బెల్ట్, అవన్నీ కొలతలతో సహా బైబిల్లో మనం చూస్తామండి. అంటే సామాన్యమైనటువంటి మనుషులకు ఎవరికి లేనటువంటి శరీరము అతనికి దేవుడు ఇచ్చాడు. అంత చాలా బలవంతుడండి. అతను చూడగానే ఎంతటి వీరుడైనా మెడ వంచవలసిందే. అంటే అంత బలశూరుడు అనమాట అతను. కాబట్టి ఫిలిష్తీయుల ధైర్యం ఎవరంటే అతనే. అతను చూసుకొని వాళ్ళు సవాలు విసిరారు. మా వాడిని ఒక్కడిని ఓడించితే మేమందరం ఓడిపోయినట్టే అని చెప్పి ఏలా అనే ఒక లోయలోకి అతను దించారు. మీ దేశం తరఫున ఎవరైనా ఉంటే మీరు కూడా ఆ లోయలోకి దిగండి, ఇద్దరు యుద్ధం చేసుకుంటారు, ఇద్దరిలో ఎవరు ఓడిపోతే ఆ దేశం ఓడిపోయినట్టే అనుకున్నారు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 40 రోజులండి. 40 రోజులు యుద్ధం జరిగింది. 40 రోజులు ఒంటరిగానే వస్తున్నాడు, అతను తొడగొడుతున్నాడు, ఇశ్రాయేల్ దేవుడిని తిడుతున్నాడు, ఇశ్రాయేల్ ప్రజలను తిడుతున్నారు. కానీ ఒక్కడంటే ఒక్కడికి కూడా రోషం పౌరుషం రాలేదు. కారణం ఏంటంటే ఎవరు దిగితే వాళ్ళే పోతారు, ఎవరిల్లో వాళ్ళు చచ్చిపోతారు అతని చేతిలో. అప్పుడు రాజుగారు ఒక దండోర వేయించారట. వాడితో ఎవడైనా యుద్ధానికి వెళ్తే గెలిస్తే వాడికి నా కూతురు నుంచి వివాహం చేస్తాను, నా రాజ్యంలో సగం వాడికి ఇస్తాను అని దండోర వేయించాడట రాజుగారు. అవును, మొన్న మంచి పని చేశాడు. కానీ ఎవరైనా వెళ్తారంటే ప్రాణాలు పోగొట్టుకోవడానికి. రాజుగారు కుమార్తెను పెళ్లి చేసుకోవడం తర్వాత బతికుంటే కదా, ఎవరైనా చచ్చిపోతారు. కాబట్టి ఎవ్వరూ వెళ్ళలేదండి. కానీ అదే సమయానికి తన అన్నలు యుద్ధంలో సైనికులుగా పనిచేస్తున్నారు కాబట్టి తన తండ్రి సైన్యాధికారికి జున్నుగడ్డలు, అన్నలకి భోజనాలు ఇచ్చి పంపించాడు. అవి పట్టుకొని వచ్చి ఆ యుద్ధంలో ఆ ఏలా లోయలో
ఆ శత్రువైనటువంటి గొలియాతు పలుకుతున్న మాటలు విని పౌరుషం తెచ్చుకున్నాడండి దావీదు. సున్నత పొందలేని వాడు ఇతను, సున్నత లేనివాడు సున్నత పొందిన మనల్ని తిట్టడమా? యెహోవాను దూషిస్తున్నాడు ఇతను, నా ప్రజలను దూషిస్తున్నాడు అని చెప్పి పౌరుషం తెచ్చుకున్నాడు. నేను యుద్ధం చేస్తాను. నేను గొర్రెలు కాస్తున్నప్పుడు ఒకరోజు ఎలుగుబంటి వచ్చింది. నేను నా గొర్రెలు కాపాడాను, ఎలుగుబంటిని చంపేశాను. ఒకరోజు సింహం కూడా వచ్చింది, సింహంతో పోరాడాను, సింహాన్ని కూడా చంపేశాను. ఏ రోజు ఈడితో పోరాడతాను, వీడితో కూడా దేవుడు నన్ను కాపాడుతాడు. నేను సైన్యములకు అధిపతి యెహోవా పేరట యుద్ధం చేస్తానన్నాడు. ఈ మాటలు ఆలకించి వాళ్ళ అన్నయ్యని తిడుతున్నారట. నీకేం పనిరా, నిన్ను ఎవడరా ఇక్కడ రమ్మన్నాడు, నీ పని చూసుకుని వెళ్ళాలి కానీ ఇక్కడికెందుకు వచ్చావరా, మందేం చేసావరా, గొర్రెలు ఏమయ్యారా అని దూషిస్తున్నారు అతన్ని. ఈ లోపల ఈ మాట ఆ మాట అలాగా రాజుగారి చెవిలోకి వెళ్ళిపోయిందండి. ఒకడెవరో వెళ్తానంటున్నాడండి, యుద్ధానికి వెళ్తాడట. అయితే అర్జెంటుగా వాడికి యుద్ధం డ్రెస్ ధరించి పంపించేయండి అన్నాడు. యుద్ధం డ్రెస్ అతను ధరించడానికి తీసుకొస్తే, నాకు వద్దండి అలాంటి కవచాలు ఏమి నాకు వద్దు, నేను ఆ డ్రెస్సులు ఏమి వేసుకోను, నాకు అవేమీ చేత కాదు, నాకు అలాంటివి రావు, నేను ఎప్పుడూ కత్తి పట్టుకోలేదు, నేను యెహోవా పేరట యుద్ధం చేస్తానని ధైర్యంగా లోయలోకి దిగేశాడట. అంటే ఇతను రాజుగారి కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి యుద్ధం చేస్తున్నాడా? కాదండి, యెహోవాను దూషిస్తున్నాడు కాబట్టి ఆ యెహోవాను దూషించిన వాడిని శిక్షించాలనుకుని వెళ్తున్నాడండి. అప్పుడు అతని దగ్గర ఒక ఒడిసెల ఉంటుందట. ఒడిసెలు అంటే పశువులు పావ తప్పినప్పుడు ఒక ఎత్తైన కొండ మీద కూర్చొని ఆ ఒడిసెల రాయితో ఇసిరితే ఆ రాయి తగిలి ఆ పశువు మళ్ళీ కంట్రోల్ అవుతుంది అన్నమాట. అలా పశువుల్ని కంట్రోల్లో పెట్టడానికి వాడే క్యాట్ల బార్ లాంటిది. అది మాత్రం ఎప్పుడు దావీదు నడవడానికే ఉంటుంది. దాన్ని తీసుకొని ఒక రాయిని తీసుకొని ఒకే ఒక రాయి యెహోవా నామమున ఇసిరాడట. ఆ గొలియాతు దూరం నుంచి చూస్తున్నాడు, నేను కాకులకి వేసేస్తాను, గద్దలకి వేసేస్తాను అని చెప్తున్నాడు. అలాంటి వాడు ఆ సూర్యుడు, ఆ వీరుడు ఒక్క దెబ్బ కింద పడిపోయాడటండి. ఆ ఒక్క రాయి వెళ్ళి ఎక్కడ పడిందంటే ఒళ్ళంతా కవచం ఉంది, నొస్ట మీద చిన్న ఖాళీ ఉందట, కరెక్ట్గా రాయి పట్టినంత ఖాళీ ఉందట నొస్ట మీద. ఆ ఖాళీలో వెళ్ళి తగిలేసింది రాయి. వెంటనే మెదడులోకి చొచ్చిపోయింది, బయటకు వచ్చేసింది రాయి. వెంటనే బ్రెయిన్ డెడ్ అయిపోయాడు, స్పాట్లో వెనక్కి పడిపోయాడట గొలియాతు. పరిగెత్తుకుని వెళ్ళి ఆ గొలియాతు చేతిలో ఉన్న కత్తిని తీసి అతని పేకే నరికేసి ఆ పేక పట్టుకుని ఒడ్డుకెక్కేసాడు. ఓ జనం ఎలా ఉంటారండి చూడండి. మన ఇండియా వరల్డ్ కప్ గెలిచినప్పుడు, పాకిస్తాన్తో ఏదైనా మ్యాచ్ ఆడి గెలిచినప్పుడు మనం ఎంత ఆనందిస్తామండి. శత్రు దేశాన్ని ఓడించినప్పుడు ఎంత సంతోషిస్తామండి, అంత సంతోషం ఏమండి. వాళ్ళందరూ ఊళ్ళో వాళ్ళందరూ వచ్చేసారట, పల్లెల నుంచి అందరూ వచ్చేసారట. వచ్చేసి దావీదుని పైకెత్తి పాటలు పాడటం మొదలుపెట్టారట. మంచి పాటగాళ్ళు ఉంటారు కదండి కొంతమంది, ఇప్పుడు కూడా క్రికెట్ దగ్గర కూడా డ్యాన్సర్లు ఉంటారు, పాటలు పాడేవాళ్ళు ఉంటారు. వాళ్ళ ఆనందాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తుంటారు. కొంతమంది స్త్రీలు పాటలు రాశారటండి అప్పటికప్పుడే. ఏమని పాటలు రాశారండి? సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలది శత్రువులు చంపిరి అని పాట పాడారట. అక్కడ వచ్చిందండి సౌలుకి ప్రాబ్లం. అప్పటి వరకు నవ్వాడు, అప్పటి వరకు ఆనందించిన సౌలు ఒక్కసారిగా అతని సంతోషం ఏమైపోయిందండి? అసూయగా మారిపోయింది, కక్షగా మారిపోయింది, కోపంగా మారిపోయింది, బీపీ తెచ్చేసుకుంటున్నాడు. అంటే ఏమైందంటే అసూయ వల్ల అనారోగ్యాన్ని గురైపోయాడు దెబ్బకి. వీడు చిన్న కుర్రాడు ఒక్కడిని చంపాడు. నేను ఇప్పటివరకు ఎంతమందిని చంపుంటాను? నేను 1000 మందిని పైన చెప్పాను కదా. ఇవి ఒక్కడిని చంపితేనంటే 10,000తో సమానం అంట. ఎలా సమానం? నేను కదా ఎక్కువ మందిని చెప్పాను. నా వయసు ఎంత, నా అనుభవం ఎంత, నా జ్ఞానం ఎంత, నా తెలివితేటలు ఎంత, ఇతని వయసు ఎంత. ఒక్కడిని చంపినోడికి ఎంత పేరు రావడం ఏంటి, నాకు రావాలి కదా అని చెప్పి కుర్రాడి మీద అసూయ పెట్టేసుకున్నాడండి. దావీదు మీద అసూయ పెట్టేసుకున్నాడు. ఆ రోజు నుంచి కూతుర్నిచ్చి పెళ్లి చేయడానికి ఆలోచించలేదండి. ఎలాగ వీడు అడ్డు తొలగించుకుందామా, ఎలా చంపేద్దామా అని ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ రోజు అతన్ని చంపడానికి అనేక విశ్వ ప్రయత్నాలు చేశాడు. దేవుడు దావీదుని తప్పిస్తూనే ఉన్నాడు. 3 సార్లు ఇంటికి విసిరాడటండి, గోడకు బిగించాడానికి మనిషిని. అలాగా అంత బలశాలి సౌలు, దావీదు పక్కోడు. కానీ దేవుడు దావీదు పక్షంగా ఉండి సౌలు చేతుల నుండి కాపాడాడు. చివరికి అసూయ పడినటువంటి సౌలు ఏమయ్యాడో తెలుసండి? అసూయ పడిన సౌలు ఏమయ్యాడో చూడండి. 31వ అధ్యాయం, మొదటి సమయాలు 31వ అధ్యాయం
4వ వచనంలో, మొదటి సమూయేలు 31:4లో సౌలు ఏమయ్యాడు తెలుసండి? తన కత్తి మీద తానే పడి సూసైడ్ చేసేసుకున్నాడండి. ఇంత దావీదుని చంపేద్దామని తిరిగిన వాడు తనకు తానే పొడుచుకొని చచ్చిపోయాడండి. తనకు తానే పొడుచుకొని చచ్చాడండి. ఇందాక మనం చదివాం సామెతల గ్రంథంలో 14:30 వచనంలో. ఏమండి? బుద్ధిహీనుడు అసూయ చేత ఏం చేస్తాడండి? ఏమన్నా అక్కడ రాయబడిన మాట ఏంటండి? బుద్ధిహీనుడు అసూయ చేత చచ్చెదరు. 14:30 చచ్చెదరు అన్నాడు. సామెతలు 14:30లో బుద్ధిహీనుడు అసూయ చేత చచ్చెదరు అనే మాట మనం చూసాం. బుద్ధిహీనుడు చచ్చిపోతారు. ఎవరో చంపలేదు సౌలుని, ఎవరికో చంపే ఛాన్స్ కూడా ఇవ్వలేదు అతను. అతనంతలో అతనే చచ్చిపోయే పరిస్థితి వచ్చిందండి. ఎందుకు చచ్చిపోయాడు అంటే, దేవుడు సౌలుని చంపుదామని తిరుగుతున్న దావీదు మీదకి ఫిలిస్తీన్లు పంపించాడండి దేవుడు. ఈసారి మళ్ళీ ఫిలిస్తీన్లు వచ్చి సౌలుని పట్టేసుకున్నారు. ఇంకా చంపేద్దామని దగ్గరికి వస్తున్నారు. అప్పుడు సౌలు వెనకతలు ఉన్న రథసారథి నడిపేవాడిని అంటున్నాడట, ఒరే నీకు ఎన్ని సంవత్సరాలు జీతం ఇచ్చాను కదా, నన్ను ఒక్క పోటు పొడి చంపారా నన్ను, వాళ్ళ చేతిలో చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు, వాళ్ళు ఫిలిస్తీన్లు వాడు అన్యుడు, నువ్వు ఇశ్రాయేలుడు కనుక నువ్వు నన్ను చంపేరా బాబాబు అని బతిమలాడుతున్నాడంట. ఆ సైనికుడు, అయ్యా మహారాజా మంచోలేనండి, మిమ్మల్ని నేను చెప్పడం ఏంటండి, చాలా తప్పండి, అలాంటి మాట్లాడకూడదు, నేను మిమ్మల్ని చంపనండి అని పారిపోయాడంట. అప్పుడు సౌలుకి అర్థమైంది, నేను ఇంత శాపగ్రస్తుడిని, ఇశ్రాయేలు చేతిలో చచ్చిపోయినా పర్వాలేదు కానీ ఆ సున్నత లేని భక్తిహీనుడైనటువంటి అన్యుడి చేతిలో చచ్చిపోవడం ఏంటి అని అర్థం చేసుకొని ఒక పని చేస్తానని తన కత్తిని నిలబెట్టి తన కత్తి మీద తానే పడిపోయి తనకు తానే ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. చూడండి, అసూయ. ఒకడు దావీదు గొలియాతుని చంపినప్పుడు ఒకవేళ సౌలు దావీదుని అభినందించి ఉంటే, ఏమంటే ఎవరు సాధించలేదు ఒకరు సాధించినప్పుడు అతన్ని పొగడ్డం తప్పండి. ఎవరు బాగా పాటలు పాడలేకపోతున్నామండి, ఒక అతను బాగా పాడుతున్నాడు, అతను మెచ్చుకుంటే తప్పంటారా? ఏమండి? ఎవరు బాగా ప్రార్థన చేయలేకపోతున్నాడు, ఒక అతను బాగా ప్రార్థన చేస్తున్నాడు, అతన్ని మెచ్చుకుంటే తప్ప, అతను గౌరవిస్తే తప్ప. ఎవరు దేవుడికి బాగా ఇవ్వలేకపోతున్నారు, ఒక అతను బాగా దేవుడికి కానుకిస్తున్నాడు, దేవుడిని అతను గౌరవిస్తే ఏమైనా పాపం అంటారా? వాళ్ళే డబ్బులు ఇచ్చేస్తారు, వాళ్ళే పరిచయం చేసేస్తారు, వాళ్ళే పాటలు పాడేస్తారు, వాళ్ళే వాక్యం చెప్పేస్తారు అని అసూయ పడిపోతే మనకు మనమే హాని చేసుకున్న వాళ్ళం అవుతామండి. మనకు మనమే అనారోగ్యాన్ని గురి తెచ్చుకున్న వాళ్ళం అయిపోతాం. మనకు మనమే ప్రమాదాన్ని గురి తెచ్చుకున్న వాళ్ళం అయిపోతాం. ఇందాక చదువుకున్నాం, కయ్యను అసూయతో తమ్ముడిని చంపుకున్నాడు. యోసేపు అన్నలు అసూయతో తమ్ముడిని చంపేద్దామనుకున్నారు, కానీ చివరి గడియల్లో చంపడం కంటే అమ్మేయడం మంచిదనుకొని తమ్ముడిని అసూయతో అమ్మేశాడు. ఇక్కడ చూస్తే సొంత అల్లుడిని చంపుకోవడానికి పరిగెత్తాడండి. సొంత అల్లుడిని చంపుకోవడానికి పరిగెత్తాడు. చివరికి ఏమైపోయాడండి, అతని కత్తి మీద అతనే పడి అతన్నే చంపుకున్న బుద్ధిహీనుడిగా చరిత్రలో మనకి కనపడినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి. కాబట్టి ప్రసంగి గ్రంథంలో సొలొమోను వైదవ్యంలో రాసిన మాటలండి ఇవి. అంటే అతను వృద్ధాప్యంలో అతనికి బుద్ధి వచ్చిన తర్వాత రాసిన మాటలు. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో. అంటే కొంతమంది గురించి మాట్లాడిన మాట ఏంటంటే, కొంతమంది అట చచ్చిపోయే వరకు మారటండి, చచ్చిపోయిన తర్వాతే మారుతారటండి. చచ్చిపోయిన తర్వాత ఏ విషయాల్లో మారుతారో చెప్తున్నాడండి ఇక్కడ. చచ్చిపోయిన తర్వాత ఏ విషయాలు మారుతారట చదవండి అమ్మా. చచ్చిపోయిన తర్వాత ఏ విషయాలు మారుతారు? ప్రసంగి 9:6. నేను ఎంతమంది ఉన్నారు బైబిల్ ఎవరు చదవట్లేదు. వారిక ప్రేమింపరో అంటే వాళ్ళంటే ఏ విషయంలో మారిపోతారంటే, బతుకున్నన్నాళ్ళు ప్రేమించలేరు, ఇంక ఈసారి ప్రేమించలేరు, చచ్చిపోయిన తర్వాత ఇంక అసలు ప్రేమించలేరు. పగ, ఇప్పుడు దాకా రోజు పగ 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 పగ. చూడండి, కడప అనగానే రాయలసీమ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? పగలు, ప్రతీకారాలు. ఆ పగలట ఇంక ఉండవటండి, ఎందుకంటే చచ్చిపోయిన తర్వాత ఇంకా ఆడికేం పగ ఉంటుంది. చాలామంది తెలియక దెయ్యమయ్యి
ఆ ఇంటిని పట్టుకుంది, ఆ మనిషిని పట్టుకుంది, ఆ మనిషిని తినేస్తుంది, ఆ ఇంటిని తినేస్తుంది, ఆ ఊరిని తినేస్తుంది అని చచ్చిపోయిన వాళ్ళ మీద నిందలేస్తుంటారు చాలామంది. చచ్చిపోయిన తర్వాతట పగలు ఉండవటండి, ఆత్మకి పగలు ఉండవు. ఆ చచ్చిన తర్వాత అసూయ కూడా ఉండదటండి. అంటే కొంతమందికి ఎన్ని సంవత్సరాలు బతుకుంటాడో అన్ని సంవత్సరాలు అసూయ ఉంటుంది. చచ్చిపోయే వరకు ఉంటుందండి, పొలంలో పెట్టే వరకు ఉంటాడు అసూయతో. కానీ ఎప్పుడైతే చచ్చిపోయాడో ఆ రోజు నుంచి ఏముండదండి, అసూయ ఉండదు. సౌలు ఎప్పటి వరకు అసూయ ఉన్నాడమ్మా? చచ్చే వరకు ఉన్నాడండి అసూయతోనే. ఏ రోజు దావీదును కన్నులతో చూశాడో ఆ రోజు మొదలుకొని తనకు తాను పొడుచుకొని చచ్చే వరకు అసూయతోనే బతికాడండి. సౌలు చచ్చిపోయాడండి. ఇప్పుడు అసూయ ఉంటుందమ్మా? ఏమండి, సౌలులాగా చచ్చాక అసూయ పోతే మంచిదా, బతుకున్నప్పుడు అసూయని విడిచిపెడితే మంచిదా? ఏంటమ్మా, బతుకున్నప్పుడు అసూయని వదిలేసిన వాళ్ళు ఎవరైనా చేస్తారమ్మా? మేము బతుకున్నప్పుడు అసూయని వదిలేసాం, ఇప్పుడు వదిలేసాం, మేము ఇంకెవరి మీద అసూయ పడము. ఎవరైనా పువ్వులు పెట్టుకున్నా ఏడవం, ఎవరైనా మంచి బట్టలు కట్టుకున్నా ఏడవం, ఎవరైనా ఇల్లు కట్టుకున్నా ఏడవం. ఏంటంటే ఎవరికైనా ఉద్యోగం వచ్చినా బాధపడం, ఎవరైనా ప్రార్థన పెట్టినా మేము బాధపడం. మేము అందరం వెళ్తాం, మేము వాళ్ళ ఆనందంలో పాలు పంపులు పొందుతాం. వాళ్ళు ఆపాలు చూడకుండా, వాళ్ళని బాధ పెట్టకుండా, వాళ్ళ మాటలతో చంపేయకుండా వారిని మేము ఎంకరేజ్ చేస్తామని వాళ్ళు ఎవరైనా చేసేస్తాడమ్మా? ఇంకా అందరూ చచ్చిపోయిన తర్వాతే మారుతారా? చచ్చిపోయిన తర్వాత మారడం అందరికి ఇష్టమా? బతుకున్నప్పుడు మారడం ఎవరికి ఇష్టం లేదా? ఏంటమ్మా, ముగ్గురు పిల్లలు పుట్టారండి, ముగ్గురు పిల్లలు మగవాళ్ళు పుట్టారండి వాళ్ళకి. మాకు ఇల్లంతా ఆడపిల్లలేనండి. మాకు మగపిల్లలు పుట్టిన వెంటనే ఆడపిల్లలు పుట్టిన అందరూ ఏడుస్తుంటారండి. ఏమండి, అదొక ఏడుపు, అది కూడా అసూయే. పిల్లలు లేకపోవడం ఒక రకమైన అసూయ అయితే, పుట్టింది ఆడపిల్ల మగవాడు అనే దగ్గర కూడా అసూయ ఉంటుందండి. ఉంటుందండి. అని ఈయన తల పండలేదండి, అసలు ఇతను తలే పండలేదండి. కిరీటంలో నల్లగా ఉందండి ఇతను తల, అది కూడా అసూయే. అమ్మ బాబు, తలను చూసి అసూయే. అందంగా ఉన్న అసూయే, బలంగా ఉన్న అసూయే, అన్ని అసూయేనండి. ఇప్పుడు ఎటుకని ఎంత తిన్నా ఎప్పుడు సన్నగా ఆరోగ్యంగా ఉంటుందండి, నాకైతే ఒళ్ళు తగ్గలేదండి. ఇది కూడా అసూయే అండి. ప్రతి దిక్కున అసూయేనండి, అన్నింటికి అసూయే. ఎవరైనా సువార్త కోటలు పెట్టినా అసూయే, ఎవరైనా 10 మందికి బాప్తీసాలు ఇచ్చారని అసూయే. దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు, దేవుడు వాళ్ళని దీవించాడు, వాళ్ళు మీటింగులు పెట్టారండి, వాళ్ళు కష్టపడ్డారండి, వాళ్ళందరూ డబ్బులు వేసుకున్నారండి. వాళ్ళ ఇళ్ళ దగ్గర నుంచి డబ్బులు తెచ్చి తలో 20,000 10,000 తెచ్చి ఒక బహిరంగ మీటింగ్ పెట్టి సువార్త ప్రకటించారు. 10 మంది కొత్త వాళ్ళు కన్వర్ట్ అయ్యారండి, 10 మందిని రక్షించారండి. దాన్ని చూసి మనం మీటింగులు పెట్టాం, మనం ఎవరు రక్షిస్తాం? మనకెందుకండి అసూయ? అసూయ పడచ్చండి. ఈరోజు అసూయ లేని వాళ్ళు ఎవరు ఉన్నారండి? ఒకసారి ఆలోచించేయండి, ఎంతమందికి అసూయ లేకుండా ఉన్నారు? అసూయ ఎంత భయంకరమైందంటే అది చిన్న విషయం కాదండి. అది నిన్ను చంపేస్తుంది, అవసరమైతే నిన్ను మరొకరిని చంపేలాగా కూడా చేస్తుంది. నిన్ను నువ్వేనా పొడుచుకొని చేస్తావు, మరొకరినైనా నువ్వు చంపేస్తావు. అదండి అసూయ చేసే పని. అసూయ ఎవరిని చంపిందో తెలుసండి? ఒకసారి చూడండి, మార్కు సువార్త 15వ అధ్యాయం 9వ వచనంలో, మార్కు సువార్త 15వ అధ్యాయం 9వ వచనంలో ప్రధాన యాజకులు శాస్త్రుల గురించి మాట్లాడుతున్న మాట. ప్రధాన యాజకులు యేసుక్రీస్తుపై అసూయ పడ్డారు అనే మాట రాయబడిందండి. ఈ చదివిన చదవకపోయినా ఎవరి మీద ఎవరు అసూయ పడ్డారటండి? ప్రధాన యాజకులు యేసు ప్రభువును చూసి అసూయ పడ్డారట. అసూయపడి ఏం చేశారు? అతన్ని సిలువకు అప్పగించారటండి. అతన్ని సిలువ వేసి చంపేసేలాగా చేశారని పిలాతుకు అర్థమైపోయిందండి స్టోరీ అంతాను. ఏంటండి, ఇతని మీద ఒక అబద్ధ సాక్ష్యం కూడా లేదు, ఇతని మీద ఒక నేరం లేదు, ఒక తప్పు చేశాడని ఒక ఆధారం లేదు, ఏదీ లేదు. కేకలు మాత్రం సిలువేయండి, సిలువేయండి, సిలువేయండి. దీని వెనకాతల ఉన్నది ఏంటంటే ఇతని మీద వీళ్ళందరికీ అసూయ ఉంది. యేసు ప్రభుని చూసి అసూయ ఎందుకు పడ్డారు వాళ్ళు? యేసు ప్రభు వెనకాతల వేలాది మంది జనం ఫాలోయింగ్ అండి. ఆయన బోధలు ఎంతోమందికి నచ్చుతున్నాయి. ఆయన బోధలు విన్న వాళ్ళు మారుమనసు పొందుతున్నారు. ఆయన జీవితం చూస్తున్నారు, ఆయన పరిశుద్ధంగా బతకడం చూస్తున్నారు. ఆయన ప్రశ్నలకు జవాబులు చెప్పే తీరుని చూసి చాలామంది వస్తున్నారు.
ఆయన చనిపోయిన వారిని సైతం బతికిస్తున్నారు. ఆయన చేస్తున్న గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఎవరు ఎన్నడూ చేయడం, ఎవరు అలా మాట్లాడటం ఎప్పుడు ఎవరు వెళ్ళలేదండి. ఆయన చూసి ఆశ్చర్యపోయిన వాళ్ళు వేలాది మంది వస్తున్నారు అనడానికి ఆధారం ఏంటంటే 5,000 మంది పురుషులే రొట్టెలు తిన్నారంటే ఇంకా ఆడవాళ్ళు చిన్నపిల్లలు వాళ్ళు లెక్కలో లేరండి. పురుషులు మాత్రమే 5,000 మంది రొట్టెలు తినగా ఇంకా 18 గంపలు మిగిలిపోయాయని అక్కడ మనం చదువుకుంటాం. వేల మంది వచ్చారు అని మనకు అర్థమవుతుందండి. ఎక్కడ మీటింగ్ పెట్టారు? మళ్ళాగా సెంటర్ చూసుకున్నా కాదండి, అరణ్యాల్లో పెట్టేవాడు ఆయన. అరణ్యాల్లో 3 రోజుల ప్రయాణం అంతా దూరం, అరణ్యాల్లో, కొండల మీద, సముద్ర తీరాల దగ్గర. అంటే ఆయన ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోయేవారు అంతే. మనుషులు ఎక్కడుంటే అక్కడికి ఆయన రావడం కాదండి, ఆయన ఎక్కడున్నాడో అక్కడికి జనం వెళ్ళిపోయేవారండి. ఇంతమంది ఆయన ఫాలో అవుతుంటే, ఆయన బోధలు విని ఆశ్చర్యపోతుంటే ఎవరికండి కడుపు మండిపోతుంది? ఇక్కడ ప్రధాన యాజకులకి. వాస్తవానికి వీళ్ళే కదా ఇశ్రాయేల్లో గొప్పవాళ్ళు. వీళ్ళ వెనకతలు కదా జనాలు పడాలా, వీళ్ళ దగ్గర కదా కూర్చొని 4 మాటలు చెప్పండి సార్ వింటామని అడగాలి. వీళ్ళ దగ్గరికి వచ్చేవాళ్ళు ఎవరు లేరండి. ఇంకా వీళ్ళని విడిచిపెట్టేశారు జనం. ఒకప్పుడు వీళ్ళే భక్తి పనులు అనుకునేవారు, వీళ్ళే దేవుడి ప్రజలు అనుకునేవారు, వీళ్ళే నాయకులు అనుకునేవారు. కానీ నిజమైన నాయకుడు ఎవరో, నిజమైన దేవుని కుమారుడు ఎవరో ప్రజలకి తెలిసిపోయింది. వీళ్ళ దగ్గరికి రావడం మానేశారని వీళ్ళు అసూయ పెట్టేసుకున్నారు. ఎలాగైనా యేసుని చంపేయాలనుకున్నారు, అసూయ చేత చంపేశారని పిలాతు గ్రహించినట్టుగా మనం చూస్తున్నామండి. అక్కడ మత్తయి సువార్తలో కూడా 27 అధ్యాయం 18 వచనంలో ఆ మాట రాయబడింది. మత్తయి సువార్త 27:18 కూడా రాయబడింది. చంపేశారు. చచ్చిపోయిన తర్వాత ఏమైనా వాళ్ళకి మనశ్శాంతి వచ్చిందా? 3వ దినాన్న పెందెల కడనే ఒక పిడుగులాంటి వార్త విన్నారండి వాళ్ళు. ప్రధాన యాజకులు ఒక పిడుగులాంటి వార్త విన్నారు. ఏంటంటే ఆ వార్త? యేసు ప్రభు తిరిగి లేచాడనే వార్త ఏంటి? సాధారణ అప్పటి వరకు యేసు ప్రభుకున్న ఫాలోయింగే చాలా గొప్పది, వేల మంది వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు చనిపోయి తిరిగి లేచాడంటే ఇంకెంతమంది వస్తారండి? చనిపోయిన వారిని లేపాడంటేనే చాలామంది వచ్చారు. ఇప్పుడు ఆయనే చనిపోయి తిరిగి లేచాడంటే ఇంకా జనం పెరిగిపోతారండి. ఇప్పుడు ప్రజల దృష్టిలో యేసుప్రభు హీరో అయిపోయాడండి. అప్పుడు ప్రధాన యాజకులు అనుకొని ఉంటారు, భయపడలేదు కానీ ఒరే మనమే అతన్ని అనవసరంగా హీరోని చేసేవరా, అతన్ని చంపకుండా ఉన్నా అతనికి వేల మందే వెళ్ళేవారు, ఇప్పుడు లక్షలు వెళ్ళిపోతున్నారు ఆయన దగ్గరికి. ఒకప్పుడు యెరూషలేములో ఉన్న వాళ్ళకి గలిలయకే తెలుసు యేసుప్రభు. ఈరోజు ప్రపంచ దేశాలు, అన్ని దేశాల్లోనూ యేసుప్రభు గురించి తెలియని దేశం లేదండి. యేసుప్రభు నమ్ముకునే వాళ్ళు లేరండి. ఇక్కడ కొండల్లో, ఇక్కడ అడవుల్లో అనాగరికులుగా ఉన్న వాళ్ళు కూడా యేసుప్రభు నమ్ముకున్నారండి. చూస్తే నాకు ఆశ్చర్యం వేసేస్తుంది. ఇక్కడెక్కడో ఉన్నాయండి క్రీస్తంగాలు, ఉన్నాయండి ఆ కొండల్లో ఉన్నాయండి క్రీస్తంగాలు. చూశాను, నాకు చాలా ఆనందం వేస్తుంది. అంటే ఇలా ఇంత వ్యాపించిందా? యేసుప్రభు ఇంతగా ప్రబలుడయ్యాడా? ఇంత ప్రఖ్యాతి సంపాదించాడా? ఆయన అంత ప్రఖ్యాతి సంపాదించడానికి కారణం ఎవరంటే వాళ్ళు అసూయ పడ్డం. ఏంటి వాళ్ళకి అసూయ లేకపోతే, యేసుప్రభుని వాళ్ళు చంపకపోతే యేసుప్రభు గురించి ఈరోజు ఎంతవరకు వచ్చింది కాదేమో. ఏమండి? అంటే మనం కూడా మన మీద ఎవరైనా అసూయ పడితే మనం దుఃఖపడిపోతుంటామండి. మన మీద అసూయ పడి మనలో 2 మాటలు అన్నీ వస్తున్నవాడు దర్జాగా ఊరి మీద తిరుగుతుంటాడండి. మనం మాత్రం ఆ మాట పట్టుకొని నేను బతకను, నేను చచ్చిపోతాను, ఇంకా నా బతుకెందుకు, ఇంత మాట అన్న తర్వాత నేను ఇంక బతకూడదు, ఇంత నిందేశారు, నన్ను దొంగోడు అన్నారు, నేను ఎప్పుడు దొంగతనం చేశాను నేను ఏడ్చేస్తుంటారు కొంతమంది. ఏమండి? ఒక్క మాట అన్నందుకు కన్నీళ్ళు పెట్టేసుకొని అన్నం తినడం మానేసి విచారం పడిపోయి నీరసమైపోయి ఇంకా మంచాన పెట్టేసే వాళ్ళు చాలామంది ఉంటారండి. అన్నవాడు మాత్రం, అసూయ పడినవాడు మాత్రం దర్జాగా ఊరి మీద ధైర్యంగా తింటుంటాడు, ఆడికి ఏమి రాదు. మనం చచ్చిపోతున్నాం అనవసరంగానే. ఎవరైనా మన మీద అసూయ పడ్డారంటే అది మన మంచికే. ఎప్పటికైనా వాడు నీ కాలు మీద పడతాడేమో. యోసేపు అన్నలు అసూయ పడ్డారు, ఏదో రోజు కాలు మీద కూడా పడ్డారు. అర్థమవుతుందండి? ఎప్పటికైనా నిన్ను హెచ్చిస్తాడేమో దేవుడు. యోసేపుని హెచ్చించాడు, నిన్ను హెచ్చిస్తాడు. అసూయ పడిన సౌలు తనకు తాను పొడుచుకొని తెచ్చాడు, దావీదు మహారాజు అయ్యాడు. దావీదుని దేవుడు హెచ్చించాడు. అంటే ఈరోజు ఒక మాట పడ్డామని, ఒక నింద పడ్డామని మనం కృంగిపోయి దేవుడి పనిని వదిలేకూడదండి. మనం ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా బ్రతకాలి, ధైర్యంగా కొనసాగాలి. మనల్ని చుట్టూ అసూయ పడిన వాళ్ళు ఉంటారు, ఉండడం మన మంచిదే అనుకోవాలండి. నాకు ఇవన్నీ పరీక్షలు అనుకోవాలి.
నన్ను ప్రోత్సహించడానికి దేవుడు వీళ్ళని వాడుకుంటున్నాడు అనుకోవాలి, నన్ను పరీక్షించడానికి దేవుడు వీళ్ళని వాడుకున్నాడు అనుకోవాలి. కానీ విచారం పడిపోయి దిగులు పడిపోయి మన జీవితాన్ని మనం సర్వనాశనం చేసుకోకూడదండి. అసూయ పడినవాడు, అసూయ ఉన్నవాడు చచ్చిపోతాడని బైబిల్లో ఉంది. కానీ ఎవరి మీద అయితే అసూయ పడ్డారో వాళ్ళు చచ్చిపోతారు కాదు. అసూయ